నమస్తే రండి అమ్మ. రండి కూర్చోండి. మీరు అన్నట్టు మీ ఆవిడ చాలా బాగుంది. మీ పేరు? శిరీష మేడం. శిరీష గారు. ఎదురుగున్న వాళ్ళు ఎవరండి? ఈడెవడో తెలుసా మేడం? చెప్పు, నువ్వు చెప్పు. ఆయన చెప్పు. మాకు తెలుసు కానీ మీకే తెలుసో ఈడు లేదో ఎలాంటి కూడా తెలుసా సార్ మీకు? మాకేటమ్మా సస్పెన్స్ అసలు చెప్పడానికి కూడా నన్ను మాటలు రావట్లేదు మేడం. అయ్యో బాబోయ్, ఆయన నేను ఆకనండి మీరు ముళ్ళండి అంటున్నాడు. ఏం పని ఆ పిల్లాడు చేస్తాడు ఆకట. అమ్మా? ఏం పని చేస్తాడు? రఫాడిస్తుంటాడు. ఏంటి 24 గంటలు రఫాడియడమే. అంటే ఏంటమ్మా కొత్త పదం? ఇంకా ఓపెన్ గా నేను ఎలా చెప్పగలను మేడం? ఓకే. రోడ్లు వేస్తుంటాడు. పెళ్లి కానన్నాలు పోనీ ఏదో లవర్స్ అంటే ఎవరికైనా ఆ మోజు ఉంటది. వీడికి పిల్ల పుట్టిన తర్వాత కూడా రఫా ఆడించడం ఎక్కువ అయిపోయింది. సో ఫిజికల్ నీడ్స్ రెగ్యులర్ గా అస్సలు 24 hours అదే. 9 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతుంది 9 నెలలు అని అడగడం వీడు. అంత కామ పిశాసి. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే 5 days అనుకున్నాం. అసలు వీడి కోసం చెప్పాలంటే అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. సరే, ఇది మీ ఇద్దరు భార్యాభర్తలకు తగాదా? ఈ టాపిక్ మీద మీరు వస్తే సార్ కౌన్సిలింగో నేను కౌన్సిలింగో ఏదో మాట్లాడతాం. అతను ఒక ఎలిగేషన్ వేసాడు నీ మీద, నువ్వు రెడ్ హ్యాండెడ్గా ఒక బాయ్ ఫ్రెండ్తో దొరికావు అని. అప్పుడు నిన్ను కొట్టాడు, ఆ అబ్బాయిని కూడా కొట్టాడు. నిజమా కాదా? నిజమే మేడం. మరి నువ్వు చేసిన తప్పే కదా. ఓ పక్కన సాటిస్ఫై చేయలేకపోతున్నావు, ఇంకొకరితో ఎట్లా వెళ్తావు నువ్వు? అదే మేడం, దేనికోసం అది చేశానో తనకు కూడా ఒకసారి చెప్పండి. నీ వర్జన్ అసలు ఓపెన్ చేయలేదమ్మా. చెప్పమ్మా. ఇంటికి వచ్చే ఒక ఫ్రెండ్ గా పరిచయం ముందు అయ్యారు. ఒక అబ్బాయి ఫ్రెండే, ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్? మరి మీ ఆయనకి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆప్టూట్ చుట్టం అని చెప్పావట. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అండి. ఎంత బయట పడిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేసి అదే చెప్పేశాను నేను. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఫ్రెండ్లీగా చూసిన తర్వాత వీడు 24 గంటలు రఫ్ ఆడించడం వీడి మీద విసుకొచ్చేసి నేను ఏం చేశానంటే మేడం, నా తల్లిదండ్రులు నా దగ్గర లేరు, భర్తకి చెప్పుకుందామంటే వాడు 24 గంటలు రఫ్ ఆడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇంకా ఏ బాధ చెప్పుకోవాలంటే ముందు అదే, ఆ ట్రాఫిక్ ఎత్తిన తర్వాత ఏదైనా సరే అలా అనేసి నేను ఆ అబ్బాయిలో ఎందుకో నాకు మంచితనం కనిపించింది మేడం. చాలా అంటే చాలా మంచితనం కనిపించింది. అందుకే నేను ఆ అబ్బాయికి కనెక్ట్ అయ్యాను. సో మీ ఆయన నువ్వు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వీడియోలు చూస్తున్నావు అనేది నిజం. దానివల్ల ఒక వ్యక్తి నీకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన వ్యక్తి ఇంటికి వస్తుంటే చుట్టం అనేదో 2-3 సార్లు చెప్పావు. అంత షార్ట్ టైమ్ లో ఆయన రూమ్ కూడా వెళ్ళిపోయావను? షార్ట్ టైం ఏం కాదు మేడం, కొన్ని రోజులు పరిచయం అయిన తర్వాత. సరే ఇవి నేను అనొచ్చలేదా? మీ ఆయన అంత రఫ్ ఆడిస్తున్నప్పుడు నువ్వే విసిగెత్తిపోతే ఇంకొకరితో ఎలా కనెక్ట్ అవుతావమ్మా నువ్వు? పోనీ మాట్లాడడంలో సరే మీ ఆయన అంటే మాట్లాడు, ఏదో మాట్లాడో ఏదో షేర్ చేసుకున్నా, మాటల వరకు ఉంటే ఓకే, గానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినంత అవసరమే వచ్చింది. ఆయనలో చెప్తున్నాను కదా మేడం, ఇతనిలో కనిపించింది, అతనిలో కనిపించింది. అవునమ్మా, ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు కూడా ఇతనిలో ఇది కనిపించలే కదా. రఫ్ ఆడించడం అది ప్రేమ. నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను. నా మాట వినమ్మా, ప్రేమిస్తున్నప్పుడు ఇతను రఫ్ ఆడించలే కదా, అప్పుడు మంచిగానే ప్రేమించుకున్నారు కదా. ఐ వాంట్ కంప్లీటెడ్ మై క్వశ్చన్ 1 second. మరి వీడు కూడా ఇప్పుడు ఎవరైతే కనుక నువ్వు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావో, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇతను చూసినటువంటి సీన్ కూడా ఆ రఫ్ సీనే కదా. ఇప్పుడు ఇతను కూడా చూసాడంటే ఆ రఫ్ సీన్. నువ్వేమో వచ్చి ఇక్కడ విసిగి వేసారిపోయి అలిసిపోయి ఇతని జీవితం నుంచి బయటపడటానికి ఆ రఫ్ అనే దాని మీదే ఒక విరక్తి కలిగి వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళావు. కట్ చేస్తే కనుక నువ్వు ఆ రూమ్ లో మళ్ళీ అక్కడ కూడా నీ సో కాల్డ్ రఫ్ స్టోరీ. అలాగేం జరగలేదు. ఒంటి మీద చున్నీ తీసి పక్కన పెడితే రఫ్ ఆడించడమే అని అనరు సార్. అది జస్ట్ మేము మాట్లాడుకున్నాం అంతే. చెప్పడానికి ఎందుకమ్మా సీక్రెట్ గా వదిలేసి ఎందుకు వెళ్ళావు తల్లి? వెళ్ళానంటే చెప్పాను. చున్నీ కామన్ గా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చున్నీ తీసి పక్కన పెట్టానంటే ఎవరైనా అదే కదా బాబు. ఈ ఒక్క పాయింట్ కి క్లారిటీ ఇవ్వండి. ఈ అమ్మాయి ఓన్లీ చున్నీ తీసి పక్కన పెట్టాను అంటుంది, అందుకే నువ్వు అమ్మాయి కావాలని అడుగుతున్నావా? మాకు చెప్పడం ఏం చెప్పావు? న్యూడ్ గా ఉన్నారండి ఇద్దరు అని చెప్పావు. న్యూడ్ గా ఉన్న అమ్మాయిని నువ్వు ఎట్లాగా యాక్సెప్ట్ చేస్తావని మేము ఇందా నుంచి గింజుకుంటున్నావు. పక్కన నీ టెక్స్ట్ బుక్ డిక్షనరీలో న్యూడ్ అంటే చున్నీ తీయడమా కాదు. వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయి, తన బాడీ మీద ఏం లేవు మేడం. బాడీ మీద ఏమి లేవంటే దాన్ని న్యూడ్ గా ఉన్నట్టే కదమ్మా. అబ్బాయి బాడీ మీద ఏమీ లేవు మేడం. చున్నీ తీసింది. ఎవరైనా ఒక అబ్బాయి షర్ట్ తీసి పక్కన పెట్టడం అది. అమ్మా షర్ట్ తీయడం వేరే, అబ్బాయి మళ్ళీ న్యూడ్ అంటున్నాడు. ఆయన షర్ట్ తీసాడు, చున్నీ ఎంతవరకు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం ఉన్నంతలో గుడ్లో. ఇప్పుడు ఏది నగ్నం అనే డెఫినేషన్ గురించి మేము ఇప్పుడు కొత్తగా ఓ పుస్తకం రాయాలి. చున్నీ తీయటం నగ్నం, ఇప్పుడు నువ్వు చెప్పు. ఏది తీయకపోయినా నగ్నమా?
ఒక మగ మనిషి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా షర్ట్ తీసి ఎవరైనా పెడతారు మేడం. మామూలుగా అదే ఆయన మొత్తం అమ్మా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారంటే షర్ట్ లేని వ్యక్తి షర్ట్ వేసుకొని బయటకు వస్తాడు కానీ ఎవరన్నా వచ్చారని షర్ట్ తీసాడంటే ఏం అర్థం చేసుకుంటారు? ప్లీజ్ అమ్మ, నువ్వు ఏం రఫ్ అనే పదం చెప్తున్నారు ఒకటి, మీరు? రఫ్ అనే పదం ఒకటి, జనరల్ గా మగవాళ్ళు అందరూ షర్ట్ తీస్తారని ఇలాంటి రఫ్ ఆడించాడు కాబట్టి చెప్తున్నాను సార్ నేను. ఓకే ఓకే నాన్న. ఇప్పుడు ఇంకొక టాపిక్, ఆ అబ్బాయి ప్యాంటు వేసుకొని ఉన్నాడా లేదా? లేదు ఏమ్మా ఇప్పుడు నువ్వు చెప్పు. లేదు లేదు వేసుకున్నారు మేడం. వేసుకున్నాడు. ఏ బాబు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు నిజం చెప్తే మేము ఫర్దర్ గా వెళ్తాం. బాబు నీ వీడియోలో ఏముందయ్యా? నిజమే? ఉఫ్, అది ఏ జనరేటెడా? అదే అంటామేమో కదా, సహజంగా ఈ మధ్య కాలంలో వీడియోలన్నీ ఏ జనరేటెడే కదండి. షర్ట్ ఇప్పితే ప్యాంట్ ఇప్పినట్టు కూడా చూపెడుతున్నారు ఈ మధ్యన అంటామేమో. అదేం కాదమ్మా. నువ్వు చున్నీయే తీసావు, అబ్బాయికి బట్టలు లేవంటున్నారు అక్కడేమీ సార్. లేవు అతనికి. మరి అతను ఏమన్నా వార్మప్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తున్నాడా? అప్పుడే స్నానం చేసి వచ్చిన వాడికి టవల్ అన్నా ఉంటుంది, అది కూడా లేదు అడిగి. మరి ఏమంటావు ఇది? ఆ వీడియో తీసాడని తెలిసి కూడా అంత ఆర్గ్యూ చేస్తున్నావు ఏంటి తల్లి? వద్దమ్మా దండం పెడతాం, ఆ వర్డ్ వాడొద్దమ్మా అంటే ఏమండి అతను రా 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 అన్నా. అసలు ఈ లాజిక్ అసలు అర్థం కావట్లే మాకు. మీ ఆ హస్బెండ్ అంత ఫిజికల్ గా నిన్ను ఎవ్రీడే హింసిస్తుంటే అదే ఫిజికల్ నీడ్స్ కి నువ్వు ఇంకో అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇతనితోటే సాటిస్ఫై అవ్వచ్చు కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఎప్పుడో ఒక్కసారి చేస్తే బాగుంటది మేడం. మరి అక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఆ అక్కడ రూమ్కి చేసే వెళ్ళి పని ఏంటి? అప్పుడే అదే ఫస్ట్ టైం మేము కలవడం. ఓకే, నీకు వెరైటీ ఫుడ్ కావాల్సి వచ్చిందా? ఫుడ్ కాదు, ప్రేమగా అనిపించింది. ఓ వెరైటీ ప్రేమ కనిపించిందా? వెరైటీ కాదు మేడం, నాకు తల్లిదండ్రులు నా దగ్గర లేరు. నాకు కావాల్సింది ముందు అంటే అబ్బాయి కావాలని డబ్బులు. పారిపోయి పెళ్లి చేసుకొని నువ్వు కదా అంతా చేసింది అక్కడ. అలా ఆ పిల్లల జీవితం నాశనం చేసావు ఒక రకంగా. పారిపోవడం ఏం కాదు, డివోర్స్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రుల ప్రేమ లేదు అంటే ఇంట్లో అత్తమావి ఉన్నారు కదా, చక్కగా చూసుకుంటున్నారు కదా నిన్ను. ఆ ప్రేమ కోసం వేరే అబ్బాయి దగ్గరికి అత్తమామ వెళ్ళాలా? చూసుకుంటే సరిపడుతుందా? సరే ఈ అబ్బాయి నిన్ను అంత హింసిస్తుంటే పిల్లని తీసుకొని వెళ్ళిపోయి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా తల్లి. అంత రెడీ హ్యాండెడ్ గా ఓ బూత్ పని చేసి డైవర్స్ ఇంకా కోర్టులో ఇట్లా వేసారో లేదో అప్పుడు పెళ్లి చేసుకున్నావట. చేసుకున్నావా సెకండ్ మ్యారేజ్? చేసుకున్నాను. ఓకే, దానికి లీగాలిటీ ఇచ్చావు, లైసెన్స్. అతనితో ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. మళ్ళీ అతనే చేసుకున్నావా? ఎవరినైతే కనుక ఇతను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడో అతనే. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. అతనే చేసుకున్నావా? ఇన్స్టాగ్రామ్ పరిచయం లాగా అనిపిస్తుంది. ఎంతకాలం బట్టి పరిచయం అమ్మా అది? ఇతని గురించి నానా బూతులు చెప్పావు. పిల్ల కస్టడీ అబ్బాయికి ఇచ్చేసావా మీ హస్బెండ్ కి? పిల్ల లేకుండా హ్యాపీగా ఇప్పుడు అక్కడ కొత్త ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నావు, బాగానే ఉంది. పిల్లని అడిగాను మేడం, ఇవ్వలేదు తను. అదేలేమ్మా. సరే ఇప్పుడు ఏమంటావు? మా పెళ్ళి అయితే చేసుకున్నావు, నీతో పాటు ఎవరైనా వచ్చారా? ఉన్నారు ఎవరు వచ్చారు? హస్బెండ్ వచ్చారు. రమ్మనమ్మా. ఆవిడ దృష్టిలో ఆయన హస్బెండ్. అవునమ్మా, ఆవిడ దృష్టిలో హస్బెండ్. ఏం చేద్దాం కానీ ఏమో నెల రోజులు మీ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయి ఇంకొక తన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆయన హస్బెండ్ అనేస్తున్నావు నువ్వు. మరి పెళ్లి చేసుకోకపోతే సమాజం ఏమనుకుంటుంది? అమ్మో, నీకు పెళ్లికి ఒక రెస్పెక్ట్ ఉందా మీ దృష్టిలో? పిల్లలకు ఒక రెస్పెక్ట్ లేదు, తల్లిదండ్రులకు ఒక రెస్పెక్ట్ లేదు. రమ్మనండి అతను కూడా. ఆయన ఆ వీరుడు ఎవరో చూద్దాం. నిన్న కాక మొన్న చేసుకున్నా నీ హస్బెండ్ అయిపోయాడా? నిన్నైనా మొన్నైనా చేసుకుంటే హస్బెండే కదా. మరి ఈయనేంటి? ఈయన 2 ఏళ్ల క్రితం అంటే చేసుకున్నాడు కదా, డైవర్స్ మరి ఈయనేంటి? పిటిషన్ ఫైల్ చేస్తేనే డైవర్స్ వచ్చేసినట్ట. పాపం మా వాళ్ళ ఎవరికి తెలియట్లేదు అట్లా అని. లేడీస్ ఎంత ధైర్యంగా ఉన్నారే తల్లి ఇట్లాంటి విషయాలు. సమాజం నాశనం అయిపోతుంది మేడం. అసలు ఆడజాతి వల్ల ఆడవారి వల్ల సమాజం నాశనం అయిపోతుంది. అందరూ ఆడవాళ్ళు మీ కావాలి, ఆవిడ ఉంటే కదా, మీ ఆవిడను. మీ ఆవిడ ఆడవాళ్ళందరినీ అవును, మా ఆవిడ ఆడదు మేడం. ఆవిడ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు అతను చేసింది ఏంటి చెప్పు? అతను మగాడు కదా. బాబు నీ పేరేంటి? మిస్టర్ సాఫ్ట్. మరి ఏంటి? నా పేరు సందీప్ సార్. ఏం బాబు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈవిని తగులుకున్నావు ఏంటి? మీ పంచాయతీ డైవర్స్ రాలేదు, ఎలా ఏమి నమ్మి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? ఒక నిమిషం, నీకు పెళ్లి అయిందా పెళ్లి కాలేదా? ఇంతకు ముందు లేదు. ఈ అమ్మాయితో ఈవిడ అయ్యిందా? చేసుకున్నావు. ఈ అమ్మాయితో అయ్యిందా? ఈ అమ్మాయితో. మరి అతనెవరు? అంటే మీ దృష్టిలో పెళ్ళి అంటే ఏంటి నాన్న? ఈ అమ్మాయికి పెళ్ళి అయిందో పాప ఉందని తెలుసా? 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. ఇంకో తమ్ముడు, నీ మసిల్స్ అన్ని చూపెడుతున్నప్పుడు ఇతను చూసాడా కిటికీలోంచి? చూసాడు. ఏంటి మీరు చేసే రామాయణం? మీ పంచాయతీ ఏంటి? బాబోయ్, డైరెక్ట్ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అత్తారింటికి వెళ్ళి ఆవిడని పటాయించుకొని తీసుకెళ్ళి ఆవిడ పెళ్లి కూడా చేసుకున్నావా? ఆయన ఇందాక ఏదో డైలాగులు కొడుతుంటే వచ్చిన వెంటనే ఏంటి నా డైలాగులు కొడుతున్నాడు అంతకు అనుకున్నా. ముందు ఒక 2 years లవ్వు, ధైర్యంగా దగ్గర 8 years నుంచి వాళ్ళ పరిచయం. ఆ అబ్బాయికే దిక్కాడం లేదు. నువ్వెంత నాన్న ఊది అవతల పడేస్తుంది నిన్ను. ఆ అమ్మాయి ఏంటో తెలుసా? చెరుగ్గడ వాడినట్టు వాడేస్తుంది మగపిల్లల్ని. మొత్తం నవ్వులు ఊసేస్తుంది తెలుసా? 2 years కూడా కాదు, నీకు 1 year. నిన్ను మోసం చేసింది ఈ అమ్మాయి కదా. ఆయన అసలు ఇంకో బకరా తయారవుతున్నాడు. నీకెవరిని ఇన్స్టాగ్రామ్ లవర్ ఏం లేదా? ఈ అమ్మాయితో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా? అవును. అప్పా, ఏమో మీ అమ్మ నాన్నకు తెలుసా ఈ భాగవతం అంతా? తెలుసు మేడం. వాళ్ళ దగ్గరుండి చేశారేంటి మీ ఇద్దరు పెళ్లి? లేదు, మేమిద్దరమే మళ్ళీ మీ ఇద్దరే చేసుకున్నారా? నిన్ను వదిలేశారు అయినా? వదిలేదు. మా అమ్మ నాన్న
ఇప్పుడు అర్థమయ్యిందా వాడు ఎలాంటోడో అని చెప్పి. ఈయన ఎలాంటి వాడు అని చెప్తున్నారు వాళ్ళు. కాదు ఆడు ఆడు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఈయన గురించి ఏం మాట్లాడుతున్నారు? అలా చేసుకుంటే ఏమనట్లేదా మీ అమ్మ నాయన? లాగి పీకలేదా మిమ్మల్ని? వాళ్ళు స్టార్టింగ్ నుంచే చెప్పారు ఆడు మంచోడు కాదనేసి. నేనే వినకుండా ఈయన పెళ్లి గురించి ఏం చేసుకున్నా. చెప్పారు? వీళ్ళ కోసం వాళ్ళకి ఏమీ తెలియదు తెలియదు కదా. కదా, వదిలేశారు. వదిలేయడం అంటే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్పాను. నా మాటకు వాళ్ళు అమ్మ ఒకటి ఏం పేరు మీది? శిరీష. శిరీష గారు, ఇక్కడ సింపుల్ లాజిక్. మీది తాడు బొంగరం లేనటువంటి జీవితం. ఇక్కడ అనవసరంగా మీ అమ్మ నాన్నల ప్రస్తావన తీసుకురావడం కూడా వేస్ట్. అక్కడ జంపు, ఇక్కడ కనెక్ట్, ఇక్కడ జంపు, అక్కడ కనెక్ట్. నిన్ను ఎవరు పట్టుకుంటారు? అదేదో ఒక చేప ఉంటుంది చూడండి, ఎంత పట్టుకున్నా కూడా గజగజగజగ ఆ టైపు. నువ్వు ఎక్కడ దొరకవు. నా బాధ కూడా అర్థం నీ చేసుకోవాలి బాధ కదా ఏం సార్. అర్థం చేసుకోవాలమ్మా? అదే సార్ నేను నీ బాధ చెప్తున్నాను అంతా కూడా starting. ఫోన్ లో ఉంది. అది చేయబట్టే కదా వాడిని ఆయన పక్కన అమ్మా పెట్టాను. ఇప్పుడు ఆయన కట్ చేసుకొని నా భార్యని నాకు ఇప్పించండి, నాకు ఒక పెళ్ళి ఉంది, ఆ అమ్మాయి మారుతుంది అనుకున్నాను, ఇలాంటి తెంగర పని చేసింది, ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అంటే సీరియసా ఎందుకు ఎలాంటి అంటే వచ్చే మన ఇంటికి వచ్చే మనం రమ్మంటున్నాడు చూడు. ఏమంటావు నువ్వు? పెళ్ళి గురించి ఆలోచించుకో. మనం మళ్ళీ కలిసి ఉందాం సీరియస్ ఎందుకు వచ్చింది గుర్తుందా నీకు? ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యేవాడు ఎవరన్నా సరే ఒకసారికి ఛాన్స్ దొరికింది కదా తట్టేద్దాం అని చూసి కుర్రాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు సొసైటీలోనే. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు ఉండి నాతో ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు? పాప జీవితం నేను తగ్గించుకుంటాను. పాప జీవితం ఏంటి? ఎందుకు నువ్వు మళ్ళీ టార్చర్ పెడతావు తీసుకెళ్ళి? నేను ఏం చేస్తున్నాను? నేను బాగా చూసుకుంటున్నాను. వెళ్ళను మేడం, వెళ్ళవమ్మా. డిసైడ్ అయిపోయావా? వెళ్ళను. తమ్ముడు నువ్వు వదలవా? డిసైడ్ అయిపోయావు నువ్వు కూడా? అసలు లీగల్ గా కూడా సెట్ అవ్వదులేండి ఆ అమ్మాయి అంత ఫిక్స్ అయినాక. నేను ఈ అమ్మాయితోనే ఉన్నాను. ఏ చచ్చిపోయేంత వరకు అవును తొందరలోనే నువ్వు అనుకుంటావు సార్ అన్నదే జరిగిద్ది ఇప్పుడు. తొందరలోనే ఇలాంటివే కదా మనం చూసేది. ఏం చేయాలో చెప్తారు, చూస్తుండండి. మీకు నచ్చినట్టు మీరు అందరులే సార్. మేడం ఇది ఫస్ట్ నుంచి ఒక బేస్లెస్ లవ్ స్టోరీ. ఎవరిది? రవిది, శిరీషది. అందులో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందంటే కనుక ఇతని సబ్జెక్టు, ఇతని సీరియస్నెస్, ఇతని ఇంటెన్సిటీ, అసలు ప్రేమించుకున్నప్పుడు అసలు ఏమీ తెలియదు. అసలు ప్రేమించుకునే టైంలో అసలు ఇతను నన్ను ఇలా ముట్టుకోలేదు, ఇలా తాకలేదు కూడా మనిషి. పెళ్ళి అయిన తర్వాత రెచ్చిపెట్టు 2 years పాటు లవ్ స్టోరీ, 6 years పాటు మ్యారేజ్. 2 years పాటు లవ్ స్టోరీలో ఒక వ్యక్తి గురించి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి ఈ శిరీష అనేటటువంటి అమ్మాయి రవి మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక అర్ధగంట గంట పాటు మాట్లాడుకుని అన్ని పచ్చి అబద్ధాలే మాట్లాడింది అమ్మాయి. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక నువ్వు చెప్పావు కదా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందండి, పెట్టిబడ సర్దుకుని వాళ్ళ అమ్మ పిలిస్తే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి. మరి వద్దమ్మా ఇతను కరెక్ట్ కాదు, ఇతను నువ్వు యోగ్యుడు కాదని మొదటి నుంచి పాట పాడినటువంటి ఆ తల్లి ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ 10 రోజులు నిండక ముందే ఇంకొక అనామకుడిని తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేసింది అని ఈ అమ్మాయి అంటుంది. అది కూడా పచ్చి అబద్ధం. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఈ అమ్మాయితో బిడ్డను కంటం అనేటటువంటిది ఒక్కటే ఒక నిజాయితీ అయినటువంటి పని. మిగతా అదంతా కూడా అబద్ధమే. అంటే ఎవరికి ఎవరి గురించి ఏమీ తెలియదు. ఇది ఎప్పుడన్నా పెటాకులు అవ్వాల్సినటువంటి ప్రేమే, ఎప్పుడైనా పెటాకులు అవ్వాల్సినటువంటి పెళ్ళి. రవి ఇక్కడికి వచ్చి కూర్చుని ఇందాక మగజాతి గురించి, మగవాళ్ళు అన్నయ్య అన్యాయం అయిపోయారు, ఆడవాళ్ళు అయిపోయారు, లీగల్ సిస్టమ్ ఉంది, ఇవే అవి అని అంటున్నాం. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంత మగజాతికి ఇదే సమస్య ఎందుకు రావట్లేదు? ప్రత్యేకంగా ఇటువంటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వెనక ముందు చూసుకోకుండా ఒక అమ్మాయిని ఎందుకు నా వెనకాతలు వస్తుంది, తల్లిదండ్రులకి చెప్పకుండా మనం వెళ్ళి సీక్రెట్గా పెళ్ళి ఏంటి, తల్లిదండ్రులకు తెలియకుండా శారీరకంగా కలిసిపోవటం ఏంటి, గర్భవతులను చేసేయటం ఏంటి, పెళ్ళిళ్ళు చేసుకుని గర్భవతులు అయిన తర్వాత తల్లిదండ్రులు ఆటోమేటిక్గా వస్తారు దీవించడానికి అని అనుకునేటటువంటి నువ్వు రేపొద్దున అప్పటి వరకు పెంచి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు కాపాడినటువంటి తల్లిదండ్రుల మాటే ఫుట్బాల్లో తన్నేసినటువంటి ఈ అమ్మాయి రేపొద్దున నన్ను కూడా తన్నేస్తుందేమో అనేటటువంటి ఒక్క ఆలోచన, ఒక భయం. ఇక్కడున్న విచిత్రం ఏంటంటే ఈరోజు అప్పుడు రవి కూర్చున్నటువంటి స్థానంలోనే ఈరోజు సందీప్ కూర్చున్నాడు. జస్ట్ ఆఫ్టర్ 6 to 7 years ఆ చైర్స్ అలా స్వాప్ అయినాయి అంతే. అప్పుడు రవి కూడా ఇలాగే ఉన్నాడు, ఈరోజు ఆ రవి సందీప్ అయ్యాడు. అంటే ఫ్యూచర్ నీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది అక్కడ కనిపిస్తుంది రానున్న రోజుల్లో. అంత కూడా ఉండదు, ఇంత లెంత్ కూడా ఉండదు స్టోరీ. ఇంత లెంత్ కూడా ఎందుకు ఉండదు అని అంటే ఆవిడకి సీనియారిటీ వచ్చేసింది. అబద్ధాలు ఆడటంలోని, మనుషులను వాడుకోవటంలోని, ఒంగోపెట్టి తన్నేయటంలోని ఆవిడ సీనియారిటీ వచ్చేసింది. కాబట్టి ఈ రూమ్లోంచి, ఈ స్టూడియోలోంచి బయటకు వెళ్ళగానే నిన్ను ఒకసారి ఒంగో అంటది, తర్వాత అయిపోయింది నీ పని కూడా. రవి ఒకటి జరిగినటువంటి పొరపాటు ఏదో జరిగింది. ఒక అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకోకుండా, ఆలోచన లేకుండా తల్లిదండ్రులను ఇల్లు వదిలి వచ్చేసి అదేదో ఒక సినిమా చూసినట్టుగా ఆ సినిమాలో లాగా ఒక అమ్మాయి బరి తెగించి నేను పెళ్లి చేసేసుకుని ఆ మంగళసూత్రాన్ని ఇలా లోపల దాచిపెట్టేసుకుని ఈ విధమైనటువంటి స్టోరీకి నువ్వు చాలా అట్రాక్ట్ అయ్యో, డిస్ట్రాక్ట్ అయ్యో, జీవితం అదే అని అనుకున్నావు. కానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచన, క్యారెక్టర్ ఏంటనేది నీకు అప్పుడే అర్థం అవ్వాలి.
ఒక ఆడబిడ్డ కన్నా తర్వాత ఈరోజు మగవాడి యొక్క క్యారెక్టర్ గురించి అమ్మ ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. నిన్ను వదిలి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే సహజంగా మనం వినే స్టోరీ ఏంటి మేడం, తాగుతాడు, వేరే ఆడవాళ్ళతో తిరుగుతాడు, బాధ్యత తీసుకోడు, డబ్బులు రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు అనేటట్టు. నీ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఆ మాట మళ్ళీ నాకు అనాలంటేనే చిరాగ్గా ఉంది. ఆరో రఫ్ అదే పాట పాడింది ఈ అమ్మాయి. అంటే ఆ కారణం చూపెడుతూ, అంటే ఈ అమ్మాయి వ్యక్తిత్వం క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తున్నాను, ఆ కారణం చూపెడుతూ నా భర్త వద్దు, అసలు మగజాతి అంటే అసహ్యం, అసలు ఆ శృంగారం అనేటటువంటి ఆ జీవితమే నాకు వద్దురా భగవంతుడా అని చెప్పి ఈ అమ్మాయి బుద్ధి వచ్చి ఏం చేయాలి, అమ్మ ఇంటికి వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ అమ్మాయి ఎవరి ఇంటికి వెళ్ళింది, ఆ హీరో ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఆ హీరోతో ఏం జరిగింది, ఏదైతే చేదరించుకుంటుందో అసహించుకుంటుందో అదే సంఘటన అక్కడ జరుగుతుంది. దాన్ని నువ్వు వీడియో రికార్డింగ్ చేసి, అంటే ఈ అమ్మాయి నోరితే అబద్ధం, ఈ అమ్మాయి జీవితమే అబద్ధం, ఈ అమ్మాయి భవిష్యత్తే అబద్ధం. ఈ అబద్ధాల వైపు మీలాంటి మగవాళ్ళు చూడకుండా, ఈరోజు మగవాళ్ళు అరిటాకులు కదండి, చిరిగిపోతాయి కదండి, జీవితాలు కదండి, ముల్లండి, ఆకండి అంటే మీ ఎవడేం చేస్తాడు, ఒక అరిటాకు ఇక్కడ, ఇంకో అరిటాకు అక్కడ, అతను రెడీ అయిపోయాడు నీ సీట్లో కూర్చోటానికి, నేను రెడీ అని. సో ఎవరు వెళ్ళి ఎక్కడ తల్ల పెడుతున్నాము, దేనికి అట్రాక్ట్ అవుతున్నాము? అబద్ధాలు ఆడి మోసాలు చేసేటటువంటి ఆడపిల్ల యొక్క క్యారెక్టర్ 2 ఇయర్స్లో నీకు తెలీదా? ఇన్స్టాగ్రామ్ లవర్ అతనికి తెలీదా? మీరేంటంటే అగో ఆ అందాలు చూస్తారు, పడిపోతారు, ఆ సాఫ్ట్గా స్వీట్గా మాట్లాడతారు, మీరు వెళ్ళి అక్కడ ఎక్కడైతే తల్ల పెట్టకూడదో అక్కడ తల్ల పెడతారు. ఇప్పుడు ఇలా నట్టెట్టు ముంచిన తర్వాత అదిగో ముంచేసిందండి మగవాళ్ళ జీవితం అంటే నీ నిర్ణయాలు బట్టి మీ జీవితాలు, మీ నిర్ణయాలు బట్టి మీ జీవితాలు, మీ నిర్ణయాలు బట్టి మీ నాశనానికి దారులు, అంతే. అలా అనుకోవాలి అంతే ఇక్కడ. సో ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు చేసుకున్నంత. ఎప్పుడు కూడా జీవితం ఇంతే స్మూత్గా సాఫీగా ఉంటుందని అనుకోక శిరీష. నీ జీవితంలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటో తెలుసా, నీకు ఇంకా గట్టిగా పనిష్మెంట్ రాలే. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు పనిష్మెంట్, ఒక తల్లిగా ఒక భార్యగా నువ్వు తీసుకునే పనిష్మెంట్ లోపలే నీ బిడ్డ పనిష్మెంట్ తీసుకుంది ఇక్కడ. ఇంకో ఆడది ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఉంది, ఇంకో బిడ్డ పుట్టి పెద్దదవుతుంది. ఆ అమ్మాయి దరిద్రం, ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి చూసినటువంటి ఈ వయసులో ఆ ఆడపిల్ల చూసినటువంటి ఏకైక ఆడది నువ్వు. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు, ఎప్పుడు ఉంటుందో తెలీదు, అమ్మ నాన్నతో ఎందుకు గొడవ పడుతుందో తెలీదు, అమ్మ నా వైపు చూసేదానికంటే ఫోన్ వైపే ఎక్కువ చూస్తుంది, అమ్మ నా మాట వినేదానికంటే ఫోన్లోనే ఎక్కువ వింటుంది. ఇటువంటి ప్రపంచాన్ని ఇచ్చినటువంటి ఆడపిల్లని ఈరోజు ఏదైతే ఊహించుకున్న పరిస్థితి ఉందో అది ఊహించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. మా అమ్మ మాయమైపోయింది, వేరే డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు ఇక్కడ శాపగ్రస్తులు, ఎవరు నేరస్తులు ఇక్కడ? నీకు జీవితంలో అమ్మ, మీ అమ్మ గడ్డి పెట్టలే, ఇతను ఎలాగా బుద్ధి చెప్పలే, వాడు ఎలాగా డాష్ ఏం చెప్పలేడు చేయలేడు, వదిలేసే. నీకంటూ జీవితంలో ఒక బద్ధ శత్రువు వస్తుంది, ఒక దుర్గమ్మ వస్తుంది, అది నీ కూతురు. ఎవరో నిన్ను శిక్షించక్కర్లేదు, ఎవరో నిన్ను శపించక్కర్లేదు, ఎవరో నీకు గడ్డి పెట్టక్కర్లేదు. నీ కూతురు వస్తుంది, నిన్ను ఎలా వెంటాడుతుందంటే నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసావమ్మా, నా పరిస్థితిని ఎందుకు ఇలా క్రియేట్ చేసావని చెప్పి ఏ సిస్టమో పనిష్ చేయలేనంత ఇదిగా ఆ కూతురు నీకు పనిష్ చేస్తుంది. నీకు సమాజ భక్తి లేదు, భయం లేదు, తల్లిదండ్రుల భక్తి లేదు, భయం లేదు, కూతురు అనేటటువంటి ప్రేమ లేదు, మమకారం లేదు, భర్త అనేటటువంటి బాధ్యత లేదు, పెళ్ళి అనేటటువంటి దాని మీద నమ్మకం లేదు. నీలాంటి ఆడవాళ్ళకి అటువంటి బక్రాలే దొరుకుతారు. అతనికి త్వరలోనే నీ యొక్క నిజమైనటువంటి నైజం తెలిసి వస్తుంది. ఫైనల్గా నీ జీవితం ఏకాకి జీవితం అవుతుంది. దాంతోపాటు ఏదో జబ్బు కూడా వస్తుంది. అది ఏంటి అనేది నేను పబ్లిక్గా చెప్పను. మూడోది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏ కూతురునైతే 9 మాసాలు మోసి కనిపించావో ఆ కూతురు తొందరలోనే నీ జీవితంతో ఒక ఆట ఆడుకోబోతుంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. రవి, ఒకటే, ఇంత చూసిన తర్వాత నా భార్య కావాలి అని అంటే కనుక మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఇలాంటి వాటికి జడ్జిమెంటు, కౌన్సిలింగ్లు, ఇన్పుట్ థెరపీలు ఇలాంటివి చేయడం చాలా కష్టం. లైవ్లో కనిపిస్తుంది, పబ్లిక్గా వినిపిస్తుంది, సమాజం అంతా చీతు అంటుంది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేది మేము అందరూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి నువ్వు అడిగేటటువంటి దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి, ఒక మీనింగ్ ఉండాలి. ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు? ఎందుకు కోరుకుంటున్నావు? ఇప్పుడు వరకు చూసినటువంటి నరకాన్ని నీ కూతురికి సరిపోదమ్మా. పార్ట్ 2 ఆఫ్ నరకం ఉంది, నీ తల్లి అనేటటువంటి టైటిల్తో ఉండే ఇంకో పార్ట్ 2 అనే నరకం ఇంకో చూడబోతున్నావు అని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ వచ్చి ఇక్కడ కాపురం చేయిస్తావా? నీకే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు 12 గంటలు 18 గంటలు, నీ కూతురు చూస్తుంది, చూడకుండా దరిద్రం అంతా. సో దయచేసి నువ్వు ఒక భర్తగానే కాకుండానే ఒక మంచి తండ్రిగా కూడా ఉండటానికి ట్రై చేయి. ఆ బిడ్డకి ఇంకా ఈ చండాలం అంతా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆవిడ తల్లికి యోగ్యురాలు కాదు, ఒక ఆడదానికి యోగ్యురాలు కాదు, ఒక భార్యకి యోగ్యత లేదు. సో ఈరోజు నువ్వు నీ బిడ్డను కాపాడుకుంటూ
లీగల్గా వెళ్ళి ఎలా వీళ్ళిద్దరిని పనిష్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళి ఆ బిడ్డకు ఒక మంచి తండ్రిలా ఉండడానికి ట్రై చేయి. తర్వాత నీ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో, నీ జీవితంలో ఏ స్త్రీ ప్రవేశిస్తుందో అనేది తర్వాత చూసుకుందాం. ఈవిని మాత్రం దయచేసి కోరుకోవద్దు. అండర్స్టాండ్? ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని రెడ్ హ్యాండెడ్గా మేము పెళ్లి చేసుకుంటున్నాం, మనం ప్రీవియస్ ఎపిసోడ్లు చూసినా అర్థమైపోద్ది. బరి తెగిచ్చిన లేడీస్ నాన్న, మీరు ఇక్కడికి వచ్చి ఒక మంచి పని చేశారు. మీ ఆలోచన విధానం మార్చుకోవడానికి మా వంతు ప్రయత్నంగా మేము మాట్లాడింది నీకు ఉపయోగపడుతుంది. నీకు పడిన ఒకే ఒక దెబ్బ ఏంటో తెలుసా? గట్టిగా 1 monthలో మ్యాటర్ కాంప్రమైజ్ అయిపోవడం, డైవర్స్కి ఒప్పుకోవడం, వెంటనే డైవర్స్ ఫైల్ చేయగానే మీ ఆవిడ ఇంకొక హ్యాపీ లైఫ్ ఎత్తుక్కోవడం. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఒక 6 months ఆగితే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎంత వరస్ట్ లైఫ్ స్టైల్ని చూస్ చేసుకుంది అనేది. మీ కళ్ళ ముందే ఆ అమ్మాయి నరకం స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్ళడం ఉంటుంది చూసారా, పాతాళానికి. అది చూడాలి కదా, చూడటానికి నువ్వు ఉండాలి కదా. లీగల్గా వీళ్ళ మీద ఫైటింగే చేయలేం. మీ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయికి ఇక్కడ ఒక 1 mark వేస్తా 100లో ఫాల్స్ కేసులు వేసి 498 డొమెస్టిక్ వైలెన్స్లు, చైల్డ్ నాకే కావాలి, నేను పతివ్రతలకు లీడర్ని, అవంతా ఫేక్ వీడియోలు, లేదా అవును నేను తిరిగాను కాకపోతే మా ఆయన ఫిజికల్ నీడ్స్ అని నన్ను పీక్కు తింటాడు రోజు అని మీ వైపు ఏదో పెద్ద తప్పు చూపించాలని చూపిస్తూ ఫాల్స్ కేసులు వేసి వాల్యుబుల్ లీగల్ యొక్క టైంని వేస్ట్ చేస్తున్న మహిళల కంటే అతిగా బరితెగిచ్చిన మీ ఆవిడ కొంచెం బెటరే. దానివల్ల మీకు ఈ కేసులు లేవు, మీ మీరు ఫ్రీగా ఉన్నారు. మ్యూచువల్ డైవర్సు నిజంగా ఆ అమ్మాయి నెక్స్ట్ మంత్లో మీరు 1 month కాబట్టి వేసి నెక్స్ట్ మంత్లో అడ్వాన్స్మెంట్ చేయించుకొని ఆ అమ్మాయి దానికి అటెండ్ అయ్యేలాగా చూడండి. అప్పటిదాకా మీరు నిజంగా నీడిల్ మీద ఉన్నట్టే లెక్క. ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. ఒక్కవేళ ఈ అమ్మాయి రివర్స్ అయ్యి ఇప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో నా భార్య కావాలండి అని, ఇలాంటి భార్య ఆ అమ్మాయి ఆలోచిస్తుంది 1 monthలో. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఫాస్ట్ ఫార్వర్డ్, డెసిషన్స్ కానీ ఎంజాయ్మెంట్లు కానీ ఎవరినైనా నాశనం చేసేయడం కానీ అన్నీ ఫాస్ట్గా చేస్తుంది. 1 month తర్వాత నాకు మళ్ళీ భర్త కావాలంటే నువ్వు ఆ రోజున యాక్సెప్ట్ చేయవు ఈ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది కాబట్టి నీకు బాధగాను కుళ్ళుగాను ఇంకో రకంగా అసలు ఏమి కంట్రోల్ ఫీలింగ్స్ అన్నీ ఇబ్బంది అయిపోతున్నాయి మీ మీద. అర్థమవుతుందా? ఆ అమ్మాయి రాకుండా చూసుకోవడం నీ బాధ్యత, రమ్మని అడగడం కాదు. ఆ లీగల్గా మ్యూచువల్ డైవర్స్ అయ్యేదాకా చూడండి. ఇప్పుడు మేము మాట్లాడుతాం మ్యూచువల్ డైవర్స్కి వచ్చేలా. మా ఎపిసోడ్స్లో లేడీస్ తప్పు చేసినా జెంట్స్ తప్పు చేసినా గట్టిగా మాట్లాడతాం. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం. ఇక్కడ ఒకవేళ అబ్బాయి కనుక నిజంగా ఆ అమ్మాయి ఫాల్స్ కేసులు వేస్తే ఇంత మాట్లాడినందుకు నిజంగా అమ్మాయిని లీగల్గా చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. లీగల్ దెబ్బ ఎట్లా ఉంటుందో చూపించవచ్చు ఎట్లాంటి వాళ్ళకి. పూర్తిగా ఫ్రీ సర్వీస్ చేసేదాన్ని. ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చింది కాబట్టి అక్కడ వరకు నిన్ను ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. లీగల్ సిస్టంలో నిజంగా ఓపెన్గా మాట్లాడుతున్నాం మేము. ఈ ఫాల్స్ కేసులు కోర్టులు చచ్చిపోతున్నారు, పోలీసులు కానీ కోర్టులు కానీ. వీళ్ళకేమో రైట్స్ ఉన్నాయి, చట్టం అలా ఉంది. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని తేల్చాల్సింది కోర్టు. కోర్టులు తేలడానికి నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కేసుల వల్ల తేలడానికే 3 to 5 years పట్టేస్తుంది. ఈలోపు మీ లైఫ్ కాస్త డిప్రెషన్. కొన్ని సందర్భాల్లో మీలాంటి కేసే ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం. ఆ అబ్బాయి 2 months రెక్కీ చేసి వెళ్ళి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎందుకంటే ఇట్లా రెచ్చగొట్టే పనులు మీ ఆవిడ ఇట్లా చేసింది. కొంతమంది లేడీస్ భర్తల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అవతల వ్యక్తిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం. మీరు చేసేది తప్పు, ఇంత పాపం మూట కట్టుకుంటారు. దానికి తోడు ఈ రెచ్చగొట్టే ధోరణి ఉంది చూసారా. మీరు నిజంగా హ్యాపీగా ఉంటూ ఉండండి ఎక్కడో అక్కడ. ఈ వీడియోలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి అవన్నీ కూడా ఈ రోజున అవతల వాళ్ళకి ఎక్కడో బాధ ఉంటుంది. మీకంటే అబ్బాయిలు దొరికేస్తారు బకరాలు, అట్లాంటి బకరాలు ఎక్కడో అక్కడ. అబ్బాయిలుగా అమ్మాయిలు దొరకరుగా, అతి తెలివి అమ్మాయిలు కదా అందరూ. అట్లాంటప్పుడు ఈ వీడియోలు చూసినప్పుడు ఇట్లా కోపాలు, ఆ మర్డర్ల దాకా ఆలోచన విధానాలు రావటం. ఈ కేసులో ఒకవేళ ఈ వర్షన్ మాట్లాడితే నిజంగా చాలా మంచి కేసు. యాక్చువల్ కేసు కాదు, ఒక మంచి ఫ్యామిలీ. 8 years లవ్, ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చక్కగా 1.5 year బాగానే ఉంది మ్యారిటల్ రిలేషను. ఆ 1.5 yearలో ఒక పాప. ఏం జరిగింది 6 monthsలో? అమ్మాయి చెప్తున్న వర్షను విపరీతమైన ఫిజికల్ నీడ్స్, ఏమాత్రం కొంచెం కూడా టైం లేకుండా ఉండే విధానం అతి ఎప్పుడూ డేంజరే. ఒకవేళ అలా ఏదైనా అనిపిస్తే డాక్టర్స్ కౌన్సిలింగ్స్కి వెళ్ళాలి. అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది, కొన్ని లక్షల కేసుల్లో చెప్తుంది. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీరు రోజంతా ఏ పని చేసినా ఎవడు పట్టించుకోరు. అవతల పార్ట్నర్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేది
మీరు ఆలోచించాలి, వాళ్ళకి బ్రీతింగ్ టైం ఇవ్వాలి. మీరు చేసిన మేజర్ మిస్టేక్ అది. ఆ అమ్మాయి మిమ్మల్ని అదొక్కటే వంకగా చూపిస్తుంది. ఎప్పుడు 9 months అవుతాయి, ఎప్పుడు డేట్లు అవుతాయి, ఎప్పుడు ఇది అవుతాయి అనే పీకు తిన్నాడండి అని. మీకు తెలియదా ఆ అమ్మాయి కూడా మనిషి అని? నీలాంటి ఒక బంగారం లాంటి హస్బెండ్ అని ఆ అమ్మాయి వదులుకుంది అంటే మీ మిస్టేక్ ఇక్కడ. 2, ఆ అమ్మాయికి టైం ఇవ్వకపోవడం. ఆ ఇచ్చే టైమే మీరు ఫిజికల్ నీడ్స్కి ఇచ్చారే తప్ప తనతో ఆఫ్టర్ 8 years బాగా మాట్లాడిన మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం. పని, ఎందుకంటే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని. ఒక మహిళకి మీరు కనీసం మీ వైఫ్లతో లవ్ చేసేసుకున్న మన ఇంట్లోకి వచ్చేసింది వస్తువు ఉంది అనుకుంటే వాళ్ళు ఇలాగే తయారవుతారు. ఎంత బరితెగించకపోయినా ఇగో వాళ్ళలో ఉన్న టాలెంట్లని మిస్ చేసుకుంటూ వీడియోలు చూసుకోవడము, ఏదో ఇంకా మబ్బుగా బతుకుతూ ఉంటారు లైఫ్ స్టైల్స్లో. వాళ్ళ కోసం టైం ఇవ్వండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లా అడ్డదారులు వెళ్లకుండా చూసుకోవడం ఒక భర్తగా మీ బాధ్యత. మీరు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఈ 2 విషయాలు మ్యాక్సిమం ఏ భర్త అన్నా కొంచెం రియలైజ్ అయితే భార్యని మధ్య మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళ ఫీలింగ్స్కి, వాళ్ళు చేస్తున్న పనికి కొంత పొగడ్తలు ఉంటే ఖచ్చితంగా మీరంటే పడిసచ్చాలాగానే ఉంటారు. ఇక్కడ మీ కేసులో మీతో మాట్లాడుతుంది మీ వైపు లీగాలిటీ అనే అటాక్ లేదు కాబట్టి, ఫాల్స్ అటాక్, మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. మీరు కొంచెం కూడా రాంగ్గా ఆ అమ్మాయి కావాలని థింక్ చేయకండి. ఒకవేళ ఈ అమ్మాయి దగ్గర పాప ఉంటే ఈ రోజున మేము పాపను మీకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మ దగ్గర పాప పెరగడం కరెక్ట్ కాదు. మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారు, మీకు లైఫ్ ఉన్నప్పటికీ కూడా మీకు కుటుంబ వాల్యూస్ తెలుసు. తల్లిదండ్రులను ఒప్పించుకున్నారు, ఉన్నంతలో పాపని మీరు పెంచుకోవడమే బెటరు. ఒకవేళ పెంచుకోలేకపోతే హాస్టల్లో ఉన్నా వేయండి, కానీ ఈ అమ్మాయికి మాత్రం ఇవ్వద్దు. నెక్స్ట్ మంత్ అడ్వాన్స్మెంట్ పిటిషన్ మూవ్ చేసి మ్యూచువల్ డైవర్స్కి పిలవండి. రాకపోతే నాకు చెప్పండి. ఓకే మేడం, మీ గురించి మాట్లాడాలి. చాలా అసహ్యమైన లేడీస్ని చూసే వాళ్ళలో టాప్ మోస్ట్లో ఉన్నారబ్బా మీరు. ఇంత దారుణంగా ఉన్నావేంటి తల్లి? ఇంత అసహ్యంగా కూడా మనుషులు ఉంటారా? ఏం మాట్లాడావు? నేను ఇప్పుడు మాట్లాడింది జనరలైజ్డ్ ఉమెన్స్ గురించి, నీ గురించి కాదు. నువ్వు ఒక 2 విషయాలు చెప్పావు కదా. సహజంగా 99% మహిళలు వీటిలో కొంత ఫేస్ చేస్తూ ఉంటారు. భర్త టైం ఇవ్వకపోవడం, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోకపోవడం, వాళ్ళకి జాబులు చేస్తామంటే చెయ్యనివ్వకపోవడం, ఇవన్నీ అవి తెలుసుకుంటారు జెంట్స్ అని చెప్పాము అంతే. ఇక్కడ నీ గురించి ఏం చెప్పలేదు తల్లి. నీ టాపిక్ కూడా టచ్ చేయాలి. ఎందుకంటే వరస్ట్ ఉమెన్స్లో నెంబర్ 1 పొజిషన్లో రేపో మాపో మనకు ఉమెన్స్ డేలో వస్తే నీతో అవార్డు ఇప్పించమని చెప్పాలి నీకు. ఇప్పుడు ఆదర్శమైన కొంతమంది మహిళలు తయారయ్యారు సొసైటీలో, వాళ్ళకి నిదర్శనం. సిగ్గే లేదా? అమ్మా నాన్న కాదనుకున్నావు, ఆ అబ్బాయి కావాలనుకుని వెళ్ళిపోయిన నువ్వు కన్న కూతుర్ని కాదనుకున్నావు. నిన్ను కన్నవాళ్ళు వద్దు, నువ్వు కన్నవాళ్ళు వద్దు, ఆయన ఎవరినో తగులుకున్నావు. ప్రేమ ఏంటి తల్లి నీ దృష్టిలో? ప్రేమ అంటే నీకు టైం స్పెండ్ చేయటం. నువ్వెవరికి టైం స్పెండ్ చేసావు? నువ్వు కూడా ఎవరొకరికి ఉపయోగపడాలిగా. నీ ప్రవర్తన ఎక్కడ ఉపయోగపడింది? చదివింది డిగ్రీ, తెలివితేటలు మాత్రం బాబోయ్ దేశాన్ని ముంచేస్తావు. నీలాంటి వాళ్ళు బయటికి వెళ్తేనా? ఇన్స్టాగ్రామ్లో ఒకటి తగిలాడా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని వెలేసే ఉండాలని నిన్ను అసలు అలా తెలియకుండా మళ్ళీ ఇంకో పెళ్ళి. ఆయన ఎన్ని రోజులు వాడతావో తెలియదు. అసలు వీళ్ళ ఫేస్ రివీల్ చేయాలని నేను అనుకోవడం. కాకపోతే కర్మ చట్టాల ప్రకారం ఒకటి ఇట్లాంటి వాళ్ళు ఫేసులు రివీల్ చేయరు, పోలీసులు కూడా. మేము మా ఎపిసోడ్స్ మ్యాక్సిమం వాళ్ళు రివీల్ చేయండి అని చెప్పినా చెయ్యం. నిజంగా ఒక అమ్మాయి మీకు ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలోనో జాబుల దగ్గర ఎక్కడో అక్కడ తగులుకుంది అంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఆ అబ్బాయి అన్న మాట కరెక్టు. మగపిల్లల్ని కాపాడలేక చస్తున్నాం ఈ రోజున. ఇంత అర్థమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎవరికి ఏ జబ్బులు ఉంటాయో మీకు తెలియదు. మీకు తెలియని అమ్మాయిలు తెలిసిన వాళ్ళు అయినా కూడా మెడికల్గా టెస్టులు చేయించుకొని లీగల్గా ప్రాపర్ పొజిషన్లో ఉన్నప్పుడే వాళ్ళతో ఫిజికల్గా వెళ్తారా, పెళ్ళిళ్ళు చేసుకుంటారా చూడండి. వచ్చింది అందంగా ఉంది, బొమ్మలాగా ఉంది, నన్ను ట్రాప్ చేసిందని పడిపోతే సర్వనాశనం మీ జీవితాలు. ప్రతి చోట మీకు ఇట్లాంటి వాళ్ళు మేము తీసుకొచ్చి చెప్తూ కూర్చోలేం కదా. అర్థమవుతుందా? మహిళలు ఎవరన్నా మీకు ఫోనులు చేసి మెసేజ్లు చేసి డబ్బులు పంపించండి అనే బ్యాచ్ కొన్ని ఉంటే ట్రాప్ చేసి ఫిజికల్ నీడ్స్కు వాడేసుకొని వీడియోలు తీసి కేసులు వేస్తున్నారు. ఆ కేసులు ఎంత డేంజరో తెలుసా? పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడుకున్నాడండి అని చెప్పి 7 years జైలు. ముందు అరెస్ట్ చేసినాకే మాట్లాడతారు. ఇలాంటి అమ్మాయిలతో డేంజర్. మిమ్మల్ని ఎవ్వరూ ప్రొటెక్ట్ చేయలేరు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. ఈ అమ్మాయికి సంబంధించి నువ్వు చేసిన ఒకే ఒక పని తల్లి,
నెక్స్ట్ మంత్ అడ్వాన్స్మెంట్ పిటిషన్ వేస్తాడు మ్యూచువల్ డైవర్స్కి, వెళ్ళి డైవర్స్ ఇస్తావా? ఇస్తాను మేడం. ఇవ్వకపోతే నేనే వచ్చి గోబలు పగల కొట్టేస్తాను నీకు. కోర్టు ద్వారా నీ తోలు ఎట్లా తీయాలో నేను చూసుకుంటా. ఆ అబ్బాయికి పూర్తి లీగల్ ఫ్రీ సర్వీస్ చేస్తాను నేను. ఎందుకంటే నువ్వు ఇంత బంపర్గా వచ్చి మాట్లాడావు ధైర్యంగా. అలాగే ఆ మంచితనం ఏదో వచ్చి మ్యూచువల్ డైవర్స్ కూడా ఇచ్చిపడే. నాన్న మ్యూచువల్ డైవర్స్ వచ్చింది అంటే లైఫ్లో ఆ అమ్మాయి మీకు లేనట్లే. ఆ అమ్మాయి మళ్ళీ ఎవరో 10 మందితో తిరిగేసి నీ దగ్గరకు వచ్చినా, నువ్వు ఇందాక అన్నావు చూడు, ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయినాక నేను చచ్చిపోయినట్టే లెక్కండి అని, అదే నిజం. ఇప్పుడు నీకు వచ్చింది అనుమానం కాదు, నిజాన్ని చూసినప్పుడు అలాంటి అమ్మాయిని నువ్వు మళ్ళీ యాక్సెప్ట్ చేయలేవు. అర్థమవుతుందా? ఒక వీడియో నీ దృష్టిలోకి పడిపోయింది, నీ కాళ్ళు చేతులు పడిపోయినంత పని అయింది మేడం అన్నావు, అవే నిజం. ఈ రోజున ఆ అమ్మాయి కొంచెం హ్యాపీగా ఉందనే ఆవిడ టెంపరీ మెరుపులను చూసి నువ్వు టెన్షన్ పడకు. ఒక పాపి అనుకో, ఆవిడకి జరగాల్సిన పనిష్మెంట్ జరిగింది. అర్థమవుతుందా? మీరు పూర్తిగా రియలైజ్ అవ్వండి. మీ టార్గెటే మ్యూచువల్ డైవర్స్. అవి వచ్చేసినా నీ అంత మంచోడు ఇంకొకటి లేనట్టే, నీ అంత అదృష్టవంతుడు ఇంకొకటి లేనట్టే. ఆ అదృష్టం దొరకే 90% బయట సఫర్ అవుతున్నారు. అలాంటి మగపిల్లల్ని మనం సేవ్ చేయాలి. బాబు నీకు నమస్కారం. ఏంటి ఆయన పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందా? ఇప్పుడు తెలిసింది కదా నాన్న, నీకు తెలిసింది ఇంతే. ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్లో నీతో ఏం మాట్లాడుంటుంది, గంటల ఫోన్లు. మా ఆయన ఇట్లా అంటాడు, మా ఆయన అట్లా అంటాడు, మా ఆయన ఇది, మా ఆయన అది, మా అత్త ఇది, మా ఆ కూతురు మీద కూడా ఏదో చెప్పుంటుంది, రాత్రిపూట లేసి ఏడుతుంది మా 1 year పాప అని. అలాంటి మహాతల్లి పిల్ల. ఆవిడ చూసి నువ్వు జాలిపడ్డావు. ఇందాక దాకా నేను మాట్లాడుతుంది నీలాంటి వాళ్ళ గురించే. అలాంటి దాన్ని గురేసేయాలి మేడం. వద్దులే నాన్న, ఆల్రెడీ చేయాల్సిన వాళ్ళు చేస్తుంటారు ఆ పనులు. ఇవి ఎట్లా ఉంటాయంటే మేబీ మీకు అట్లా కోపం, క్రూయాలిటీ, మీరు క్రైమ్ చేసేలాగా వస్తాయి. ప్లీజ్ దయచేసి, అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడ దాకా రావడం మంచి పనే. సార్ చెప్పినవి కానీ నేను చెప్పినవి కానీ మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అయిపోయింది. మీ మీద పోతారు చూసారా, గబుక్కుని వెళ్ళింది, యాక్సిడెంట్ అయ్యింది, నువ్వు నీ పిల్ల బతుకుతారా లేదా? మీ కేసు అంతే అనుకో. నీ భార్య లేదు, సమాజంలో బతికి లేదు ఫస్ట్. ఓకే, నువ్వు ఒక 2-3 years గ్యాప్ తీసుకొని హ్యాపీగా మహిళల మీద నమ్మకం వచ్చిన రోజు ఓ మంచి అమ్మాయి దొరికితే అప్పుడు ఆలోచించుకో. నీ కూతుర్ని కాపాడుకోవడం నీ బాధ్యత. అది పుణ్యమే నాన్న, ఎక్కడికి ఇది అవ్వదు. నీ తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ఉన్నావు, నీ కూతురు నిజంగా మహారాణిలా యువరాణిలాగా పెరిగింది. ఓకే, మీరు కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మహాతల్లి గురించి. మీ అమ్మ నాన్న ఏమంటారో కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళు మగపిల్లలు కానీ గాలికి వదిలేలా, వాళ్ళకి తెలియదు. మీరు వెళ్ళి ఎక్కడ జాబులు చేసుకుంటారు అనుకుంటారు. మీరేమో ఖాళీగా ఉండి ఎవరితో ఫోన్లు మాట్లాడాలో తెలియక ఫోన్లు మాట్లాడుకుంటూ టైం పాస్కి వాళ్ళకి ఎవరున్నారు వీళ్ళకి ఎవరున్నారు నాకు లేకపోతే ఎట్లాగా అనుకుంటే ఇట్లాంటి పనికి మాలియే తగులుతాయి. అర్థమవుతుందా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈవిడ నిజంగా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడండి. ఒక 1 month తర్వాత చెప్పండి, ఎందుకంటే మాకు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ కావాలి. అప్పుడు మీరు ఓకే అనుకొని వీళ్ళింట్లో చెప్పుకొని మీ ఇంట్లో చెప్పుకొని ఆదర్శ దంపతుల్లా ఉండండి. ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది మేడం అని ఎప్పుడన్నా మా ఎపిసోడ్లకు వచ్చావో నీ కాళ్ళు ఎరక్కొట్టేస్తా. మేము మొత్తుకుంటున్నాం ఇక్కడ. 8 years లవ్, 2 years మ్యారిటల్ రిలేషను, ఆయనకే దికాణం లేదు. నువ్వెంత నానా? అర్థమవుతుందా? మీలాంటి వాళ్ళకి మేమేమీ పనిష్మెంట్లు చెప్పవసరలా. ఆ పిల్లోడు ఏమీ లీగల్గా కేసులు వేయడు. ఒకవేళ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వకపోతే ఈ వీడియో సూపర్గా పనికొస్తుంది నాన్న నీకు. నేను చెప్తున్నాను కదా, లీగల్గా వెళ్ళిపోదాం వీళ్ళ మీద. అమ్మాయి ఇస్తానంటుంది, నాకు తెలిసి ఇస్తుంది. మ్యాక్సిమం అసలు నెక్స్ట్ వీకే కవర్ చేయండి. మీరు వేసింది ఇక్కడే కాబట్టి. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. టూ మచ్ మేడం, మరీ వరుస్తుంది సమాజం అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.